గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. ఒక చిన్న గొడుగు పెద్ద వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ మనల్ని తడవకుండా కాపాడుతుంది. మన మీద మనకి ఉన్న నమ్మకం గొప్ప విజయాలని అందించకపోవచ్చు, కానీ కష్టకాలంలో విజయం కోసం పోరాడే శక్తినిస్తుంది. సుత్తి దెబ్బ తగలనిదే శిల్పం కాలేదు, భూమి దున్ననిదే పంట పండలేదు. అదేవిధంగా కష్టాలు పడకుండా జీవితం అంటే ఏమిటో తెలియదు. బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడకు, చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడ ప్రేమని కోల్పోతాడు. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది, ఆచరణకు పూనుకుంటే స్వప్నం సకారమవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు దూరమయ్యారని బాధపడకు, ఎందుకంటే నీవు ఒక్కడివే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిన కాలం మనది కాదు. విజయం నీ బానిసైతే అది నీ గొప్పతనం, విజయానికి నీవు బానిసైతే అది దాని గొప్పతనం. అపజయాలు కలిగినప్పుడు సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ పోవాలి. నిజానికి నీడకు ఎంత తేడా ఉంటుందో మాటలకి చెప్పుడు మాటలకు అంత తేడా ఉంటుంది. హృదయాన్ని ఎన్నిసార్లు గాయపడినా మనసుకు నచ్చిన వారిని ఎప్పటికీ మరిచిపోదు. ఎందుకంటే హృదయానికి తప్పించడమే తెలుసు, నటించడం తెలియదు. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజుల్లో దీన్ని సాధించలేము. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతం ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు, అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలు శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. డబ్బు అనేది మహావృక్షము లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడే మనకు కనబడదు. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనబడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. ఈ లోకంలో నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. జన్మించడానికి మరణించడానికి ఒక టైం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రాందే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. రోజులు మారాయి. పోయిన రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. సత్యానికి, మానవాళికి, నీ దేశానికి విశ్వాసపాత్రుడవై ఉండు. నీవు ప్రపంచాన్ని కదిలించి వేయగలవు. నీ సందేహం తీర్చడానికి ఎవరు లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. జీవితంలో ఏమి కోల్పోయినా పెద్దగా బాధపడకు. చెట్టుకు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు రాకుండా పోవు.